అందరికీ నమస్కారం. నా పేరు వెంకీ గద్దే. స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ వాస్తు గురు, ఇండియా నుంచి అమెరికా ట్రిప్లో భాగంగా మన అట్లాంటాలో ఉన్నారు, కళ్ళెం ప్రతాప్ రెడ్డి గారు. సో ఈరోజు మనం తనతో మాట్లాడి మరిన్ని విషయాలు వాస్తు గురించి, తను అసలు ఇందులోకి ఎలా ఎంటర్ అయ్యారు, తన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు వాస్తు అనేది ఫాలో అవ్వచ్చా, ఎంతవరకు నిజము ఏంటి, అలాగనే లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి ఎస్పెషల్లీ ఏఐ ఉన్న ప్రస్తుత రంగంలో ఏమేమి తను వాడి సక్సెస్ ఎలా, తన 80% సక్సెస్ అంటున్నారు, అది ఎలా సాధ్యమో కనుక్కుందాము. నమస్తే అండి కళ్ళెం ప్రతాప్ రెడ్డి గారు. స్పాట్ లైట్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులు నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను వెంకట్ గారు, చెప్పండి మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో థ్యాంక్ యూ, మా ఆహ్వానాన్ని మన్నించి మా స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి విచ్చేసినందుకు. సో ముందుగా వాస్తులోకి వెళ్ళబోయే ముందు అసలు మీ జన్మస్థలం ఎక్కడ, అసలు మీ విద్యాభ్యాసం, మీ కాలేజ్ అంతా ఎక్కడండి? నమస్కారం అండి, నేను హైదరాబాద్ అండి. ప్రాపర్ మాది రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ గ్రామంలో పుట్టి ఉన్నాను. తర్వాత నా ఎడ్యుకేషన్ అంతా కొంతకాలం 10th వరకు హైదరాబాద్లోనే అయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి విజయవాడలో అయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ వచ్చి మహారాష్ట్ర రామ్టెక్లో చేసిందండి. ఓకే. అదేవిధంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు కూడా వచ్చిన్నాను అమెరికా. ఈసారి మాత్రం మా మిత్రులందరినీ కలవడానికి వచ్చాను. ఈ రావడం దీంట్లోనే మీరు కలిశారు. సో ఈ విధంగా మీకు అందరికీ కలవడం నా అదృష్టం అండి. ఓకే. సో మీ ఫ్యామిలీ, పిల్లలు అంతా ఇండియాలోనే ఉన్నారా? అందరు ఇండియాలోనండి. 2 పాపలండి నాకు. 2 చదువుకుంటున్నారు. ఒక పాప 4th క్లాస్, ఇంకో పాప ఇంటర్మీడియట్ అండి. ఓకే. సో మీరు ఇంజనీరింగ్ చదివారు కదా? అవునండి. సో మామూలుగా ప్రస్తుతం ట్రెండ్లో ఉన్నది చదువుకొని ఇంకా అవన్నీ నమ్మటం ఏంట్రా అని కుట్టుపడేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఇంజనీరింగ్ చదివి వాస్తులోకి ఎలా వచ్చారు అని చెప్పబోయే ముందు అసలు వాస్తు అంటే ఏంటి? వాస్తు అంటే ఏం లేదండి, చాలా సింపుల్. అందరం చదువుకున్నాము. అంటే ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్. మనం భారతదేశం దాటి మనం చదువుకొని ఇక్కడ విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మనం ఏమనుకుంటామంటే మూఢనమ్మకం అని ఒకటి సింపుల్ అండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ నార్త్ పోల్, సౌత్ పోల్ యొక్క ప్రభావమే, దాని ప్రభావం వల్లనే మనకు చాలా చేంజెస్ వస్తాయి, బాడీలో వస్తుంటాయి. బాడీలో వచ్చినప్పుడు కూడా మన ఏ విధంగా అయితే బాడీలో చేంజ్ వస్తుంది, మన ఆలోచన విధానం మారుతుంది. అంతకంటే సైన్స్ అండి, ప్యూర్ సైన్స్. వాస్తు అన్నది నేను చెప్పేదంటే ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్స్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు అండి. ఓకే. సో మీరు ఇప్పుడు మీరు చదువుకొని కాలేజ్ రోజుల్లో నుంచి డైరెక్ట్గా వాస్తులోకి మొదలయ్యారు? ఏదైనా ఉద్యోగం చేసి కొన్నాళ్ల పాటు తర్వాత వాస్తులోకి వచ్చారు? లేదండి, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు బిజినెస్లకు వెళ్ళి ఉండే. చాలా బిజినెస్లు చేసిన హైదరాబాద్లో. కానీ ప్యాషన్ ఉండేది వాస్తు అంటే. ఎందుకంటే మా గురువు గారు బివి రెడ్డి గారు అని గుంటూరులో ఉండేవారు. బివి రెడ్డి గారు. తను ఏంటంటే హైదరాబాదు అది వచ్చినప్పుడు నేను కూడా పిలిచున్నా బిజినెస్లో వాస్తు చూపించుకుంటామని. సో దానికి కొన్ని చెప్పి ఉంటే కొన్ని జరిగినప్పుడు ఇది నిజంగా సైన్స్, మనం ఒక సైన్స్ చదువుకున్న స్టూడెంట్ అయ్యి ఉండి అసలు ఈ మీలాగానే ఏదైతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అసలు ఇంపాసిబుల్, అది ఉండదు, అసలు మనం అగెనెస్ట్ పోవాలన్న ఉద్దేశంతో నేను కొన్ని సందర్భాలు ఆయనతో ఏకీభించకుండా నా సొంత ప్రయాణంలో చాలా వరకు సబ్జెక్ట్ నేర్చుకుంటూ అగెనెస్ట్గా మాట్లాడేవాను ఎవ్రీ టైం. బట్ ఈ ప్రూవెన్ ద లాడ్ ఆఫ్, ఎంత విధంగా ఎన్నో చూసాం మేము ఆయనతోటి. మిరాకిల్స్ అని చెప్పొచ్చు. ఎలా అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవ్వడం, లేకపోతే బిజినెస్లో నష్టాలు ఉన్నప్పుడు, లేకుంటే బ్యాంక్రప్సీ ఫైల్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే ఎన్నో రకాలుగా. నేను తన ప్రయాణం తనతోటి సుమారుగా 20 సంవత్సరాల ప్రయాణం అండి. ఓకే. సో గురువుగారితో ఆ విధంగా, గురుగారు లేరు ఇప్పుడు, కాలం చేసిరు. తర్వాత నేను ఫుల్ టైం బిజినెస్ రిటైర్మెంట్ తీసేసుకొని ఫుల్ టైం నాకు తెలిసిన విద్య 10 మందికి ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు వెళ్ళాం, ఎంతోమంది
అపోహల మధ్య వాస్తు అన్నది ఉన్నదా లేదా, అసలు వాస్తు నమ్మాలా వద్దనే ఉద్దేశంతో చాలామంది అటు మన భారతదేశంలోనే కాదు ఎక్కడైనా చూడండి, మీరు ఇక్కడ అమెరికా వచ్చిన వాళ్ళు చాలామందికి తేడా ఎక్కువ ఉందండి. ఇది భారతదేశంలో వాడేటటువంటి విధానం అమెరికాలో కూడా తేడా ఉందండి. ఓకే, సో మీరు ఆ తేడా అంటున్నారు కాబట్టి జనరల్గా మనకి ఇండియాలో అనగానే తూర్పు ముఖం ఈస్ట్ ఫేసింగ్ అని కానీ, ఉత్తరం నార్త్ ఫేసింగ్ అని కానీ అంటారు. సో మరి అమెరికా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఈస్ట్ ఫేసింగ్ హౌసే కొనాలి అంటే అమెరికాలో కూడా ఈస్ట్ ఫేసింగే తీసుకోవాలా? లేదండి, అసలు ముందు ఉండేది మనకు 4 దిశలు 4 విదిక్కులు అండి. 4 దిక్కులు 4 విదిక్కులు. ప్రపంచం అంతా 800 పైచీలకు ప్రజలు ఉన్నది అలా. ప్రపంచం అంతా అందరికీ నీ పేరు మీద నా పేరు మీద ఉండే 26 అక్షరాలే కదా ప్రపంచం అంత ఉన్నదండి. ఈ 8 దిక్కులు 4 దిక్కులు 4 దిక్కులు 8 కదండి. అంటే ఎవరి పేరు మీద ఏముంటుంది ఎలా ఉండదు అంటే అది అక్షరమాలతో చెప్తారండి. ఇది అక్షరమాల, మన శాస్త్రాలలో అక్షరమాల. నీకు ఆ నుండి అమ్మహ ఉంటే మీకు తూర్పు అని అట్లా కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి. కానీ అండి రియల్గా చెప్పాలి అంటే అది కాదు అండి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు మనకు ఆస్తి ఇచ్చారు. అందులో పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఇచ్చినారో ఇచ్చినప్పుడు వాళ్ళకు తూర్పు ఉన్నది. మరి వాళ్ళ అబ్బాయికి ఉత్తరం అంటే మొత్తం ప్రాపర్టీ అమ్ముకోలేము కదండి, ఫ్రీగా వదిలిపెట్టలేము కదండి. అది కాకుండా ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే మనం నివసించాలనుకుంటున్నామో ఆ ఇల్లు ఒక్క దిశ దేశ ఉన్నదా చూసుకుంటే సరిపోతుంది. అది భారతదేశం అయినప్పటికీ అది విదేశాలలో అంటే అమెరికా కావచ్చు, రేపు లండన్ కావచ్చు, వేరే ఏ దేశమైనా ఉండొచ్చు. ఒకటి చూసుకోవాల్సిన మేజర్ ఏంటంటే దిశ ఉన్నదా లేదా అండి. ఓకే, అంటే దిశ ఉన్నదా లేదా అంటే ఏంటంటే కొంచెం డీటెయిల్గా చెప్పరా? దిశ అంటే ఏం లేదండి, తూర్పు ట్రూ ఈస్ట్, ట్రూ నార్త్ ఆర్ జీరో నార్త్. ఓకే, మనకు చూస్తే జీరో నార్త్. అందరి దగ్గర టెక్నాలజీ, సింపుల్ టెక్నాలజీ అండి. ఇందులో ఒక ప్రముఖులు అవసరం లేదు, పండితులు అవసరం లేదు. మీరైనా మీ ఫోన్ ఇవాళ మంచి ఫోన్లు అందరం సుమారుగా $1000 ఇండియాలో మాట్లాడితే 50,000 పైచికులు ఉన్నటువంటి ఫోన్లే వాడుతున్నాం. సో దాంట్లో కంపాస్ చేయండి, కోఆర్డినేట్స్ మంచి ఉన్న కంపాస్. అంటే ఐ మీన్ ఎట్లా అంటే మీరు పాత ఫోన్లో కొంచెం కోఆర్డినేట్స్ బాగుండవండి. ఈ కొత్త ఫోన్లలో ఇప్పుడు ఉన్న ఫోన్లు అన్నిట్లలో కోఆర్డినేట్స్ చాలా బాగుంటున్నాయి. లేదు అంటే గూగుల్ ఓపెన్ చేయండి. ఓకే, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఓపెన్ చేసి చూడండి, నార్త్ పైన ఉన్నదా లేదా, స్టేట్ ఉన్నదా లేదా. ఉన్నది అంటే దిశ ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఇందులో ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరికి ఫోన్ చేయాల్సిన పని లేదు, ఏ ఒక్క వారికి డబ్బులు కూడా పే చేయాల్సి ఫ్రీ. అంటే మీరు నార్త్ పైన ఉండాలి అంటారు, అంటే అందరూ అలా నార్త్ పైన ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ లో న్యాచురల్ గా మన మ్యాప్స్ లో నార్త్ పైన ఉంటుంది. టెక్నికల్లీ డిజైన్ అట్లా ఉంటుంది. ఎనీ మ్యాప్స్ లో నార్త్ పైకే ఉంటుంది. మనది ఇల్లు నార్త్ అలైన్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకే ఓకే, అది మనకు అలైన్ కానప్పుడు గనక అలానైతే లేనప్పుడు ఆ ఇంటి మీద అప్పుడు ఎవరన్నా ఎక్స్పర్ట్స్ ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా, అది ఎవరైనా తీసుకోవచ్చు. ఉత్తరము, తూర్పు, పడమట, దక్షిణం అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఏదన్నా ఎవరైనా తీసుకోవచ్చండి. అది 0 డిగ్రీకి ఉన్నది లేదా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకంటే మీరు పెద్ద స్టేట్మెంట్ చెప్పారు, 0 డిగ్రీ ఉందా లేదా చూడమంటున్నారు కానీ బట్ ఎనీ ఫేసింగ్ తీసుకోవచ్చు అంటున్నారు. 100%. చాలా మంది ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు సౌత్ ఫేసింగ్ తీసుకోరు. లేదండి, ఇప్పుడు మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఎంతమన్నా రేపు కావాలంటే నేను ఇక్కడ ఉంటా, నా నెంబర్ మీకు తెలిసి ఉన్నది కదా బట్టి ఫోన్ చేయొచ్చు. మీరు నా దగ్గర రావాల్సిన పని కూడా లేదు. జస్ట్ కాల్ మీ, ఐ విల్ గివ్ ద రిజల్ట్స్. మీకు ఎలా ఉందో ఏముందో గూగుల్లో చూసి చెప్పేస్తాను. సో ఈవెన్ సౌత్ ఫేసింగ్ అయినా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. సౌత్ ఫేస్ ఉన్నప్పుడు మీకు ఇంకా సౌత్ ఫేస్ ఉంటే మీకు ఎస్పెషల్లీ అమెరికాలో బ్యాక్ యార్డ్ అని ఉన్నది కదా మనకి. బ్యాక్ యార్డ్ ఇస్ అప్పుడు నార్త్లో వస్తుంది కదా. సో ఇంకా భారతదేశం కంటే ఇక్కడ సౌత్ ఇంకా చాలా మంచిదండి. మీరు ఎప్పుడైతే ఈస్ట్ తీసుకుంటున్నారో బ్యాక్వర్డ్ వచ్చి వెస్ట్ వస్తుంది కదా, అది మరి ఓపెన్ ప్లేస్ ఎక్కువ అవుతుంది. మీ మన పూర్వీకులు ఉన్న హౌస్ లేదైనా కానీ దొడ్డి దారి అన్నది వెనకాల ఉంటుంది. ఎక్కడెక్కడ అయితే మీరందరూ ఎవరైనా కావచ్చు, వెస్ట్లో ఓపెన్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయా లేవో తెలుసుకోవచ్చు మీరు మన ఇంటికి ఫోన్ చేసి. ఓకే ఓకే, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మేము చూస్తాం, ఇక్కడ కూడా ఈవెన్ అమెరికాలో కూడా
తమిళియన్స్ ఎక్కువ తీసుకుంటారు సౌత్ ఫేసింగ్లు, మన తెలుగు వాళ్ళేమో సౌత్ ఫేసింగ్ అంటే ఎందుకో దూరంగా ఉంటారు, ఏదో మరి కొద్ది మంది తప్పితే ఎక్కువ మంది నార్త్ ఫేసింగ్ లేకపోతే ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటూ ఉంటారు. లేదండి, సౌత్ ఈజ్ ద బెస్ట్. ఇంకా మీరు పొలిటికల్గా లేకుంటే మీ యొక్క ఆఫీస్లో కనుక మంచి లీడర్షిప్ దీంట్లో ఉండాలి, కమాండింగ్ పొజిషన్లో ఉండంటే వెస్ట్ తీసుకోండి. ఓకే, వెస్ట్ ఆర్ సౌత్ ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడనే కాదండి, నేను కాండోస్, ఇప్పుడు మీరు అమెరికాలో కాండోస్లోనే కొద్దిగా వేరే రిజల్ట్స్ ఉంటుండే, ఇండివిజువల్ హౌస్ వేసుకున్న రిజల్ట్స్ కాండోస్ కూడా ఉండవు. మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఒకటే చెప్తానండి, దిశ చూసుకోండి, ఫేసింగ్తో సంబంధం లేదండి. ఇంకా వీలైతే వెస్ట్ ఆర్ సౌత్ తీసుకోమని చెప్తానండి. యాక్చువల్గా ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. మీరు మన వాళ్ళకు ఎక్కువ మంది మన వాళ్ళకి ఉన్నది ఫాలో అయ్యేది అంతా సౌత్, ఐ మీన్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్, బట్ మీరేమో ప్రిఫరబుల్లీ వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ తీసుకోమంటున్నారు. ఎందుకు మీ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనా, లేకపోతే ఎందుకని కంప్లీట్లీ ఆపోజిట్గా చెప్తున్నారు, లేదా మీరు చేసిన రీసెర్చ్ పరంగా కానీ దానివల్ల అంటారా? లేదండి, అమెరికాకు కానీ లేకుంటే భారతదేశంలో ఎక్కడన్నా కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళొక్కసారి చెప్తున్నాను, సౌత్ ఆర్ వెస్ట్ ఈజ్ ద బెస్ట్. మీరు ఈస్ట్ పోతున్నారు, టెక్నికల్గా రీజన్ చెప్తాను. మనకు ఇండియాలో అయితేనేమో మీరు ఎక్కడైతే విల్లాస్ లేకుంటే ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ పర్మిషన్ ఉండేది విధంగా వేరే ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి మనకు బ్యాక్యార్డ్ అనేది, మీరు ఈస్ట్ తీసుకున్నప్పుడు బ్యాక్యార్డ్ ఎక్కడ ఉంటుందండి? వెస్ట్కి వెనక్కి ఉంటుంది. అండ్ మీరు నార్త్ తీసుకున్నప్పుడు అండి సౌత్. మరి సౌత్ మీరు రెప్లికా, అందరు ఇప్పుడు భారతదేశంకి వెళ్ళి ఇప్పుడు రెప్లికా చేసుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే రెప్లికా చెయ్యకండి. భారతదేశం ఉన్న వాస్తు పరిస్థితులు వేరు, ఇక్కడ అమెరికాలో ఉన్న పరిస్థితులు వేరు. అదే ఒక్క ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేయటం కానీ లేకుంటే ఈరోజు ఏదన్నా మీటింగ్లో చెప్పడానికి ప్రయత్నం చేయడానికి కారణం కూడా ఇదేనండి. అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు, అనవసరమైన డబ్బు మీరు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. నార్త్ ఫేసింగ్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ కావాలని అందరూ, ఎస్పెషల్లీ ఒక టైంలో అయితే ఈవెన్ లాట్ ప్రీమియమ్స్ లాటరీలు కూడా జరిగినాయండి. లైన్లో నుంచి పొద్దున్నే తెల్లారుజామున వెళ్ళి లైన్లో నుంచొని. లేదండి, మీరు ఎక్కడన్నా ఇప్పుడు సౌత్లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారండి. మీ మిత్రులు ఎవరైనా ఉంటే లేకుంటే వెస్ట్లో మీ మిత్రులు పాతోళ్ళు ఎవరైనా కొన్ని ఉంటే సంపాదించడంతా వాళ్ళే కదండి. అసలు అంతే అంటారా? ఎక్కడైనా సంపాదించడంతా సౌత్ అండ్ వెస్ట్ లీడర్స్ కానీ ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు లీడర్స్ వచ్చిందంటే వెస్ట్ ఆర్ సౌత్ ఎక్కువ కదండి. ఎందుకంటే మేమేం చెప్తామంటే రూలింగ్ ఈస్ట్ ఈజ్ రూలర్స్ అండి. ఎందుకంటే ఇంద్రుడు అధిపతి కాబట్టి ఈస్ట్ అని చెప్తాం. కానీ మీరు ఎప్పుడైతే ఈస్ట్ పెట్టుకుంటున్నారో, ముఖ్యంగా భారతదేశంలో ఏమవుతుంది అంటే ఆనుకొని కాంపౌండ్ వాల్స్ ఇల్లు ఆనుకొని కడుతుంటారండి. ఉత్తరం ఇంకో ఇల్లు ఆడినప్పుడు కొంచెం కూడా సెట్ బ్యాక్ ఉండదండి. అదే మీకు అమెరికాకు వచ్చేసరికి మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. సూర్యరశ్మి రాదనో వెంటిలేషన్ లేదనో మీరు ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం అనవసరమైన డబ్బులు వేస్ట్ చేసుకోవాలి? ముఖ్యంగా నేను చాలా ప్రాంతంలో మన ఏదన్నా లాట్ వచ్చిందంటే ఫస్ట్ ఈస్ట్కు డబ్బులు ఎక్కువ పెట్టేస్తున్నాం మనము. అసలు వెస్టే కొనుక్కోమని చెప్తాను నేను. ఓకే, మీరు కావాలంటే వెస్ట్ కొనుక్కోండి, రిజల్ట్ ఇస్తాను. దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు ఎనీ టైం నేను మీకు ఫోన్ చేస్తే వచ్చేస్తాను. ఓకే, బట్ మరి మనకి ఇండియాలో ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇండియా భౌగోళిక పరిస్థితులు అవి కానివ్వండి, అమెరికాకి వచ్చేటప్పుడు ఇది వెస్ట్రన్ కంట్రీ. సో ఇండియాలో చూసిన దానికి అమెరికాలో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చూడాలి. సో ఇండియాలో ఈస్ట్ తీసుకోవాలి అనుకుంటే అమెరికాలో వెస్ట్ తీసుకోవాలి అంటారు. అదంతా ఏం లేదండి, ఎక్కడ లేదండి. సూర్య భగవానుడు ఎక్కడికి వెళ్ళి తూర్పు అదే అంటాం కదా. అది భారతదేశం అన్న కానీ లేకుంటే అమెరికాలో కూడా ఈక్వేటర్ తర్వాత మనం చూడలేదు. ఈక్వేటర్ తర్వాత అటు పక్కకి ఎలా ఉంటుందో మనకు మిగతా కూడా ఇక్కడ కూడా ఏదైనా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ సేమ్ కదండి. ఇక్కడ భూమి చుట్టే, ఇప్పుడు సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుంది, ఎక్కడైనా తిరిగేది, ఇక్కడైనా అక్కడైనా జస్ట్ 360 degrees మారుతుంది తప్ప వేరే ఇష్యూ ఏం లేదండి. అమెరికాలో అయినా అక్కడైనా దిశ ముఖ్యం, అంతకంటే వేరే ఏం లేదండి. ఇక్కడ నుండి భౌగోళిక మీరు అన్నది కరెక్టే. ఇక్కడ ఏంటంటే మీరు ఎన్నో కమ్యూనిటీస్ చూస్తున్నాం. ఇప్పుడు నేను వచ్చిన గత 3 సందర్భాలలో కూడా అటు న్యూజెర్సీ కానీ లేకుంటే చికాగో కానీ లేకుంటే వెస్ట్ సైడ్లో కానీ ఈస్ట్ కోస్ట్ ఎక్కడైనా సరే చూడండి, ఎక్కడైతే ఇంటికి గ్యాప్ ఎక్కువ ఉందండి, అది చాలా మంచిది. చాలా సందర్భాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఉండే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయంటే మన బేస్మెంట్స్లో లేకుండా మీరు నడిచే దీంట్లో లేదంటే కమ్యూనిటీలో
స్ట్రెయిట్ లైన్స్ మన భారతదేశంలో ఉన్న స్ట్రెయిట్ లైన్స్ కడతలేరండి. ఇక్కడ కొంచెం ఆకారం మార్చుతున్నారు, ఎస్ ఆకారం మనం మంచి కొంచెం డిజైన్ కోసం. సో అదొక్కటే చూసుకోవాలి మీరు. ఎక్కడ మీరు కార్నర్లు ఉన్నామా లేకుంటే 90 degrees ఉన్నదా లేదా, ఇది చూసుకోగలిగితే చాలా వరకు మీరు సక్సెస్ఫుల్. అండ్ మీ పక్కనున్న 90 degrees నేను చెప్పక్కర్లేదండి. ఎంతమంది అయితే 90 degrees 90 degrees 0 degree వాట్ ఎవర్ యూ కాల్ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు లేరు మీరే చూసుకోవచ్చు. నేను వాస్తు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నాకు ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు. మీ నైబర్హుడ్లోనే ఎంతమంది అయితే 90 degrees వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదో చూసుకోండి. ఓకే, ఇది వాస్తు నేను చెప్పడం కాదండి, నేను వాస్తు చెప్పనీకి వచ్చానని నేను చెప్పట్లేదు. మీ నైబర్హుడ్లో ఎంతమంది 0 degree గూగుల్ లొకేషన్ అందరూ ఓపెన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. మీ ఇల్లు గూగుల్ లొకేషన్ ప్రకారం మీకు ఇబ్బందులు ఉన్నాయా లేవో గూగుల్ లొకేషన్ చెప్పేస్తాను. నేను నైబర్హుడ్లో హ్యాపీ ఉన్నారో కూడా చెప్పేస్తాను. టోటల్ నైబర్హుడ్లో ఒక 100 ఇల్లులు ఉన్నాయి అనుకోండి, 100 మంది స్టోరీ మనం ఇక్కడ కూర్చొని చెప్పవచ్చు. సో మీరు 100 మందికి 100 మందికి చెప్పింది నిజమవుద్దంటారా? మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చండి, నాకు ఫోన్ చేసేసి ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు నాది నేను చెప్పేది రైట్ ఆ రాంగ్ అని. ఎందుకంటే ఇది ఫిజికల్గా భారతదేశం మొత్తం కానీ లేకుంటే అమెరికా కానీ ఫిజికల్గా ఎవ్రీడే వచ్చి కానీ పోయి చెప్పడం కుదరదు. నేను మాత్రం ఆన్లైన్లోనే చెప్తుంటాను చాలా వరకు అందరికీ. ఇప్పటివరకు నేను ఇప్పుడు ఇందులో నా దగ్గర చాలా రకాల లీడర్స్ ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. అండ్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు నేను చాలా లేఅవుట్స్ చేసి ఉన్నా, చాలా కంపెనీస్కి ఆర్కిటెక్ట్స్కి నేను డిజైన్ చేసి ఇస్తున్నాను. కాబట్టి మేము ఫస్ట్ ఇనిషియల్గా ఎవరైనా చూసుకోవాల్సింది దిశ. దానికి గూగుల్ లొకేషన్ ఇది కొనాలా వద్దా, సింపుల్ ఆన్సర్ అండి. దిశ ఉంటే అది కొనుక్కోండి, లోపల ప్లాన్ పంపించండి. ప్లాన్లో కొంచెం ఏమన్నా ఇప్పుడు అమెరికాలో అయితే మనం కూడా చేసేది ఏం లేదు. సో ఎలివేషన్ గూగుల్ ఎర్త్ తోటి మనకి ఎలివేషన్ వచ్చేస్తుంది. ఆ ఎలివేషన్ తోటి వాటర్ ఫ్లో ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, ఎక్కడ పోతుంది, ఆ ఇంటి రిజల్ట్ ఏదో చెప్పొచ్చండి. ఓకే ఓకే. సో ఇదంతా కూడా మీరు ఫోన్లో చెప్తానంటున్నారు, ఎనీథింగ్. ఇప్పుడు మీరు ముఖ్యంగా గూగుల్ వాడతాను లేదా గూగుల్ ఎర్త్ చూసి దిశను బట్టి అంతా చెప్తానంటున్నారు. బట్ కానీ మనకి ఇండియాలో మేము ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి వస్తుంది సిద్ధాంతాన్ని ఇంటికి రావడం కానీ లేదా వాస్తు గురువు రావడం కానీ, ఇంటికి వచ్చి ఇల్లు చుట్టూ అంతా తిరిగి ఓకే ఈశాన్యంలో బరువు ఉంది, బరువు ఉండకూడదు, ఇలా అని చెప్పిన రోజులు మేము చూసాం చిన్నప్పటి నుంచి కూడా. బట్ మీరు అయినా ఇప్పుడు కాలం మారిపోయింది, అంతా ఆన్లైన్ ఇంటర్నెట్ టెక్నాలజీ అంటున్నాం. సో అందుకని మీరు గూగుల్ అవన్నీ టెక్నాలజీ టర్మ్స్ వాడుతున్నారా? నిజంగా ఫిజికల్ గా వెళ్ళి చూడాల్సిన పని లేదంటారా? 100% ఫిజికల్ అయితే ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ దీంట్లో మనం ఆల్ ది టైం పోయి రిజెక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఇల్లు కొనాలన్నా వద్దా అంటే ఎస్ నో చెప్పడానికి నేను అమెరికాకు లేకుంటే భారతదేశంలో ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. సో ఆల్ ది టైం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది రిజెక్ట్ అని చెప్పిన తర్వాత పాపం వాళ్ళకు కూడా ఖర్చు చాలా ఎక్కువ అవుతుందండి. సో ఎవరైనా డబ్బులే కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇనిషియల్ బేసిక్గా తీసుకోవచ్చా లేదా అన్న దానికి టెక్నాలజీ యూజ్ చేస్తాం. మోర్ ప్రిసైజ్ కావాలి లేదు అంటే మనం మీరు వస్తేనే బాగుంటుంది గురువుగారు అన్నప్పుడు తప్పకుండా విజిట్ చేస్తామండి. ఓకే. పూర్వం ఎట్లా ఉండేదండి అంటే మన లగ్నం కడుతుందండి. లగ్నం అంటే ఇప్పుడు శాస్త్రం ప్రకారం లగ్నం కట్టేసి వాళ్ళ పేరు మీద ఎలా ఉంది, ఏ దిశలో ఉండాలి, ఏ రకంగా ఉండాలని అది ఆ టెక్నాలజీ కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది వాడుతున్నారండి. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు అది. ఎందుకు ఎట్లంటే అంతగానో చేయాలి అంటే లగ్నం కట్టి పంచాంగం ప్రకారం చేయాలి అంటే 3 నెలలలో ఇల్లు ముహూర్తాలండి. సంవత్సరం 3 నెలలే ముహూర్తాలు ఉన్నాయండి. ఎప్పుడు మిగతా టైంలో అసలు ఇల్లు చూడడం కానీ కొనటం కానీ కట్టడం మొదలు పెట్టడం చేయకూడదండి. ఇది మన పంచాంగాల ప్రకారం కానీ శాస్త్రం ప్రకారం. కానీ ఇప్పుడు మీరు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీరు చూడండి, సైన్స్ లేదు అంటే వీలే లేదండి. ఎవరం అంటే వాస్తు సంబంధం లేదు అంటే ఇప్పుడు మన పూర్వము చాలా కట్టడాలు కట్టారు. భారతదేశంలోనే 400 సంవత్సరాలు లేకుంటే రాజస్థాన్ వెళ్ళండి ఎన్నో కట్టేసినారు. అప్పుడు మరి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల కింద కట్టినటువంటి మీరు ఇటలీ వెళ్ళండి. ఇటలీ ఒక ఇటలీలో మనం వర్టికన్ సిటీ ఉందండి. వర్టికన్ సిటీ అనేది చాలా చిన్న ప్లేస్. ఓకే. ఒక కమ్యూనిటీ అంటే మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీకి మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న జనం అక్కడ నుండి వెళ్తున్నారు. అట్లనే ఒక కమ్యూనిటీ. అదే విధంగా మీరు చూడండి, మీకు పిరమిడ్స్కి ఎంత వాల్యూ ఉందో తెలుస్తుంది.
ఇప్పుడు ఎక్కడ క్రిస్టియానిటీ తీసుకోండి, ఆ క్రిస్టియానిటీ ఎక్కడైతే ఉన్నదో మొత్తం పిరమిడ్సే ఉంటుందండి. ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే ఇప్పుడు ప్రపంచంలో వెళ్తున్నారు కదండి. అదేవిధంగా ముస్లిం ఏదైతే క్రైస్తవ మతం ఉందండి, డోమ్స్ యూజ్ చేస్తారు. ఎక్కడైనా మీరు మాస్క్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా అలానే ఉంటుంది. మన దేవాలయాలు తీసుకోండి, మన దేవాలయాలు కూడా పిరమిడ్సే ఉంటుందండి. కానీ మనం చాలా తక్కువ సందర్భాల్లో దేవాలయానికి వెళ్తుంటాం. వాస్తే లేదనుకున్న దానికంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం కనుక దేవాలయంకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఏ విధంగా అయితే క్రిస్టియన్ మతస్థులు సండే చర్చ్కి వెళ్తారు, ఆ విధంగా మనం కూడా ఎందుకు వెళ్తలేము అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. సో మీరు దేవాలయాలు అది ఇది అంటున్నారు కాబట్టి, సో మీ చేతికి చూస్తే కానివ్వండి, వేళ్ళకున్న రింగులు కానీ చూస్తుంటే, సో మీరు దేవుని బాగా నమ్ముతారని అనిపిస్తుంది, నిజమేనా? తప్పకుండా అండి. దేవుడు నమ్మకలేదండి, ఈశ్వరుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇంకా నమ్మలేము అనడానికి వీలేదుగా. మనకి ఎవరు లేరు కదండి, నమ్మాలి. 100% నేను నమ్ముతానండి. అంటే ఎందుకు మీరు వాస్తులో ఉన్నారు కాబట్టి దేవుడిని నమ్మాలంటారా? అసలు నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్ముతున్నాం, దాని కోరిలేషన్ ఏమైనా ఉందంటారా? లేదండి, నేను యాజ్ ఎ హిందూగా నా దేవుడిని నేను నమ్ముతానండి. దట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్ టు మేక్. రెండవది ఏంటంటే నేను ఒక హిందువుగా దేవాలయానికి వెళ్తాను, నేను నమ్ముతాను, అది దాంట్లో ఏమీ డౌట్ లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వాస్తు అనేది ఏంటి అంటే, వాస్తు 10 మందికి ఉపయోగపడుతుందండి. ఇది మనం నమ్మకపోవడం అన్నది మన ఇష్టం, బట్ ఇట్స్ ఎ సైన్స్. ఇప్పుడు చాలామంది నేను ఇంటికి వెళ్తా ఉంటే మా మిత్రులు చాలామందితోటి, అన్నా నువ్వు రా కానీ వాస్తు చెప్పకు అన్నది ఒకటి చాలా మంచి. నేను మీరు అడిగితే తప్ప చెప్పలేను. చెప్పడం వల్ల 2 నష్టాలండి నాకు. నా ఫీజు ఇయర్ మీరు, రెండవది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాస్తు అన్నది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, ఎవరు ఎక్కడ పోయినా ఇంట్రెస్ట్ వాళ్ళది. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్. ఒకటైతే నేను చెప్పగలుగుతా, నమ్మకం ఉంది అంటే ఇల్లు కొనే ముందు ఫస్ట్ పిలవాల్సింది ఒకటి చూసుకోవాలండి, దిశ. మనకు వీధి అంతాలు, ముఖ్యంగా భారతదేశంలో వీధి అంతాలు ఎక్కువ అండి. మీరు మీ యొక్క చుట్టాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికైనా గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఇంకెక్కడ ఇతరత్రాలలో డెడ్ ఎండ్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఇక్కడ డెడ్ ఎండ్స్ లేవు కదండి. ఇక్కడ స్థలం తక్కువ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ అండి. నేను రౌండ్ అబౌట్ ఇస్తున్నారు ఇక్కడ చాలా కమ్యూనిటీస్లో. అక్కడ కార్ ఎక్కడ కూడా ముందుకు పోయి వెనక రావడానికి లేదండి. నేను చూసినంత వరకు చాలా వరకు ఏం చేస్తారు, రౌండ్ అబౌట్ ఇస్తుంటారు. సో వీధి అంతమే లేదు కదండి. ముఖ్యంగా మీరు చూడాల్సింది, నా ప్రీవియస్ ఇతర ఇంటర్వ్యూలలో చూడండి, భారతదేశంలో ఉండేది ఎక్కువ వరకు డెడ్ ఎండ్స్ ఎక్కువనేయండి, ఇక్కడ లేవండి. స్ట్రైట్ రైట్స్ ఉండి. రెండోది ఏంటంటే ఇక్కడ సెట్ బ్యాక్ కు ల్యాండ్ కావాల్సినంత ఇస్తున్నారండి మన వాళ్ళు అక్కడ. బట్ భారతదేశంలో అక్కడ సెట్ బ్యాక్స్ లేదండి, ఉన్నా కానీ మన వాళ్ళు ఫాలో అవ్వరు. కాంట్రాక్టర్స్ ఆడ ఏమంటే ఎలివేషన్ ఆడ ఎందుకు వాడరంటే, ఎక్కడంటే నార్త్లో ఈస్ట్లో ఎక్కువ ఉండాలన్న దానికి కారణాలు ఏంటంటే, తక్కువ సెట్ బ్యాక్ ఉన్నా కూడా ఈస్ట్ అయితే ఎక్కువ ఎలివేషన్ చేయొచ్చు, బిల్డర్ కానీ లేకుంటే కట్టే వాళ్ళకి ఎవరికైనా ఆర్కిటెక్ట్స్ కానీ. అదే వెస్ట్ ఫేజ్ ఏమవుతుందంటే తక్కువ స్థాయిలో మొదలాలి కాబట్టి ఎలివేషన్ రాదు. ఫర్ దట్ రీజన్ దాన్ని ఏం చేశారంటే ఈస్ట్ అండ్ నార్తే తీసుకోమని అది స్టార్ట్ అయిపోయింది. మనం కూడా అందులో వెళ్ళిపోతున్నాం. ఎందుకు నో అని అనలేకపోతున్నామో ఇప్పటికీ. అది అంటే కామన్ పీపులే కాదు, ఈవెన్ మీలాంటి వాస్తు గురువులు, వేరే వాస్తు గురువులు కానివ్వండి, సిద్ధాంతులు కానివ్వండి, వాళ్ళు కూడా చాలా మంది ఈస్ట్ నార్త్ అని అలానే ప్రేరేపిస్తున్నారు, అలానే ప్రోత్సహిస్తున్నారు కదండి. కానీ ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సల్ ఏం లేదండి, చాలా మంది రీసెర్చ్ అన్నది చేయలేదండి ఇది. సో వాళ్ళందరూ రాంగ్, మీరే కరెక్ట్ అంటారు? నేను అంటలేదండి, నేను రైట్ అని అంటలేను. మీరే ప్రయత్నం చేసి చూడండి. నేను అనడానికి తప్పండి. నేను స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నానంటే, ముందు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఒక ఇల్లు కొనడానికి మీరు ప్రయాసాలు పడి, ఒక దేశాన్ని రిలేషన్స్ అని వదిలేసి, ఇక్కడ ఎంతో కష్టపడి, ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇల్లు కొనేటప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా వేరే లాంటి వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వాలన్న అనుమానంతో చాలా గూగుల్ చేస్తున్నారు. ఫస్ట్ గూగుల్ చేయటం ఆపేసేయండి. ఎందుకు అంటే ముఖ్యంగా గూగుల్లో ఎవరు కూడా కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వలేరు. అది నేనైనప్పటికీ నాది కూడా చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతాం, కానీ కంప్లీట్ ఇస్తే మీరు కూడా చూడరు. ఎందుకంటే మనము ఒక చిన్న క్లిప్కి అలవాటు పడిపోయినాం అందరం, మీరైనా నేనైనా. ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చూడాలి అంటే బోర్ మనకి లేదు. ఈరోజు అందుకనే కదా యూట్యూబ్ వాళ్ళు కూడా షార్ట్స్ అని, ఫేస్బుక్ వాళ్ళు రీల్స్ అని. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఈవెన్ న్యూస్ పేపర్స్ చదివినా కూడా
Headlines. సంపాదకీయాలు పేజీలు చదివేవాళ్ళం కూర్చొని. ఇప్పుడు అంతా చిన్న చిన్న పారాగ్రాఫ్ లాగా చదవడానికే ఓపిక ఉండలేదు మన వాళ్ళకి. నేను అదే చెప్తున్నాను, మీరు ఎన్నో సంవత్సరాలు బాధపడి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఒక ఇల్లు కొనాలన్నప్పుడు మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసం 1 hour స్పేర్ చేయండి. అది నా దగ్గర మీరు కావాలంటే మాయాముని అనే బుక్ చదవండి. మాయాముని అనే బుక్, లేదంటే ఇంకేమన్నా ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. మీరు అనవసరమైన ఎవరైనా చెప్పినవి ఉంటే ఇలా అందరం కంప్లీట్ చెప్తామన్నది ఎక్కడ లేదండి. నేనైతే ప్రాక్టీస్ చేసి ఉన్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ చూడండి కావాలంటే, చాలా ప్రాక్టికల్గా అంటే ఎదురెళ్ళి నేను నా సొంత ప్రాపర్టీస్ మీద కూలగొట్టి 4 సార్లు కూలగొట్టి నేను చెప్పేది ఏదైనా కానీ అది నేను ప్రాక్టికల్ ప్రూవ్ అయిన తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఏదో బుక్ నుండి థియరీ వేరండి, ప్రాక్టికల్ వేరండి లైఫ్లో. బట్ కానీ అన్ని పడగొట్టి కట్టి చేసి అంటే డబ్బున్న వాళ్ళకి అవుద్ది, కానీ సామాన్యులకి వాళ్ళు ప్రైమరీ హౌస్ ఫస్ట్ హౌస్ కొనుక్కుంటాం అంటేనే వాళ్ళకి చాలా గగనం. అలాంటి వాళ్ళకి ఇలాంటివి క్రియేట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడరంటారా? చిన్న ఇష్యూస్ అండి. మీరు అమెరికాలో అసలు పొరపాటున కూడా మనం కౌన్సిల్ లేకుండా ఏం చేయలేమన్నది నాకు కూడా తెలుసు అండి. ఓకే. కాబట్టి దానికి చిన్న రెమెడీస్ అంటే ఒకటి చిన్నది మన బ్యాక్ యార్డ్స్లో పిరమిడ్స్ లాంటివి, లేకపోతే ఏదైనా వినాయకుడు లాంటివి, అది ఎక్కడైనా పర్మిషన్ ఇష్యూ ఉండదు. అండ్ మోర్ ఓవర్ నడక మార్చుకోవడం, లేకుంటే బ్రహ్మాండమైన ఉన్నాయి కదండి మీకు గరాజ్ ఎంట్రన్స్ 2 ఉన్నాయి కదా. ఎయిదర్ గరాజ్ బాగుంటే గరాజ్కి వెళ్ళి నడవండి, లేకుంటే మెయిన్ డోర్. ఈ 2 అయితే మీకు ఇంకా మీరు కూలగొట్టేది లేదు కదండి. కాబట్టి మీరు కాకపోతే భారతదేశంలో అయితేనేమో ఇన్స్టెంట్ నేను 21 daysలో రిజల్ట్స్ ఇస్తాను. 21 days ఓన్లీ 21 daysలో నేను కరెక్షన్ చేసిన తర్వాత 21 daysలో రిజల్ట్స్ ఇస్తాను. ఇక్కడ నేను మినిమం 3 months అని చెప్తానండి. 3 to 4 monthsలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకని ఇండియాలో అయితే 21 days, ఇక్కడ 3-4 months? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నడకతో ఇప్పుడు ఏమి ఫిజికల్గా చేంజెస్ చేయటం కుదరదు. కాబట్టి నడకది కొంచెం స్లో ఉంటుంది అన్నది నా రీసెర్చ్. నేను 2018లో కొన్ని జెర్సీలో కానీ ఇట్లా అట్లాంటాలో కానీ లేకుంటే మన సిలికాన్లో సిటీలో కానీ కొన్ని చేసి ఉన్నాను. కొందరికి మా మిత్రులకు వీళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి చాలా స్లో రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్న దగ్గర కానీ, లేకుంటే ఇంకో రకం ఇక్కడ సుమారుగా ఉండేది ఒక్కటే డిస్టర్బెన్స్, లేకుంటే జాబ్స్. ఇంకోటి కూడా ఉందండి వెంకయ్య గారు, ఎవరు ఎందులో ఉండాలన్నది కూడా చాలా ముఖ్యం. అంటే ఏ ఏజ్ పీపుల్ ఏ ఫేసింగ్ ఇల్లు కొనుక్కోవాలి, ఏ రకమైన ఇల్లు కొనుక్కోవాలి. మరి ఆ రేంజ్లో అంటే కష్టం కదండి. ఎస్పెషల్లీ అమెరికాలో ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బకి లాటరీలో ఉండి లాటరీ బుక్ చేసుకునే దగ్గర నుంచి ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అయితే ఆల్మోస్ట్ హోమ్ ప్రైసెస్ డబుల్ అయినాయి. ఇప్పుడు సిచ్యువేషన్లో మీరు ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఫేసింగ్ తీసుకోవాలి, ఈ ఏజ్ ఉన్న వాళ్ళు అనేది అది చాలా క్లిష్టతరమైనది కదండి. అది లేదు, తీసుకోవాలని రూల్ ఏం లేదంటే రిటైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి, రిటైర్మెంట్ ఎక్కడ ఉండాలి, యంగ్ పీపుల్ ఎటువంటి హౌస్ తీసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ బై బిజినెస్ పీపుల్, ముఖ్యంగా బిజినెస్ పీపుల్ కూడా ఎలాంటి హౌస్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే, ఇక్కడ యంగ్ పీపుల్ జాబ్లో ఉన్నప్పుడు జాబ్లో ప్రాబ్లం కానీ ఫ్యామిలీ ఇష్యూస్ లేకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఎటువంటి తీసుకుంటే బాగుంటుంది. అంటే ఫేసింగ్ ఇష్యూ లేదండి ఇక్కడ. ఫేసింగ్ అన్న సమస్య ఎక్కడ లేదండి. మీరు అసలు ఫేసింగ్ ఏదన్నా తీసుకోవచ్చు, ఈస్ట్ నార్త్ వెస్ట్ ఏదన్నా తీసుకోండి. ఐ విల్ గివ్ ఏ బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఐ విల్ ఛాలెంజ్ ఆన్ దట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ కాకుండా మీకోసం ఇప్పుడు సౌత్ ఫేసింగ్ తీసుకొని ప్రూవ్ చేద్దామని ఎవరన్నా చేస్తే మీ రిజల్ట్స్ రాలేదనుకోండి. అవునండి, నన్ను నమ్మి మీరు పెట్టమని అంటలేదు. కానీ మీ వాళ్ళు ఎంతమంది 0 degree సౌత్లు ఉన్నారు, 0 degree వెస్ట్లో ఉన్నారు చూసుకోండి. వాళ్ళ ప్రోగ్రెస్ చూడండి ఫస్ట్. నన్ను నమ్మి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దండి. ఎందుకంటే అది మీ హార్డ్ అండ్ అమౌంట్. మీరు ఎక్కడో దేశం వచ్చి ఉన్నారు, అది నన్ను నమ్మడము ఇంకోరి నమ్మకండి మీరు. కానీ ఎవరు చెప్పింది, నేను చెప్పింది కూడా వినొద్దండి. ప్రాక్టికల్గా మీ రిలేటెడ్ నైబర్హుడ్స్ ఎవరన్నా సౌత్ కానీ పాత వాళ్ళు, ఇప్పుడు బాగా యూట్యూబ్ వచ్చింది కాబట్టి మనం వాస్తు అనే దాంట్లోకి వెళ్ళాము. కానీ అదర్వైజ్ పాత రోజుల్లో చాలా మంది వెస్ట్ సౌత్లో ఉన్నారు కదండి ఇక్కడ. వాళ్ళ రిజల్ట్ తీసుకొని మీరు అడిగి ఆల్రెడీ ఉన్న వాళ్ళని చూసి రిజల్ట్ చూడమండి. సింపుల్ కదండి.
ఇదైతే ఆల్రెడీ ప్రూవెన్ కదా అది. అట్లా షాంపుల్ తీసుకోండి ఒక 5 పీపుల్వి, 5కి 5 ఐ వుడ్ సే జీరో నార్త్ ఉన్నటువంటి ఏ ఫేస్ అయినప్పటికీ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. 5కి 5 పీపుల్, నాట్ ఈవెన్ 4 పీపుల్, 90% కదండి, 70%. అవునా? ఓకే. ఆ చిన్న చిన్న దగ్గులు తుమ్ములు లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు కాక, ఎందుకంటే మిగతా ఇష్యూస్ ఉన్నాయి కదా, దిశ ఒక్కటే కాదు కదా అక్కడ. సో మన గరాజ్ కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది, నార్త్ ఈస్ట్ కట్ అయి ఉంటుంది, లేకుంటే సౌత్ ఈస్ట్ పెరిగి ఉంటుంది, నార్త్ వెస్ట్ పెరిగి ఉంటుంది. డిజైన్ మన దగ్గర అమెరికాలో డిజైన్ మనం ఏం చేయలేము కాబట్టి వాటి వల్ల కొంత వ్యత్యాసం ఉండడం అయితే వాస్తవం. కానీ మన హ్యాపీ లివింగ్ అయితే ఉంటారు వాళ్ళు. కొంచెం సంపదలో కొంచెం ఎక్కువ తక్కువ ఉండవచ్చు, లేకుంటే ప్రోగ్రెస్లో కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ హ్యాపీ లివింగ్ అయితే ఉంటారు. ఇది ఎందుకంటే లోపల ఉన్నటువంటి నేను చెప్పేదాంట్లో కండిషన్స్ 2 కండిషన్స్ అండి. 100% అన్న దాంట్లో కండిషన్ ఏంటంటే అండి, కిచెన్ ఉన్నదంటే కొంచెం మార్పు ఉండొచ్చు. కిచెన్ ఒక రకంగా ఉంటుంది, నైరుతిలో ఉండొచ్చు, ఈశాన్యంలో ఉండొచ్చు, లేకుంటే సౌత్ ఈస్ట్లో ఉండొచ్చు, సౌత్ వెస్ట్లో ఉండొచ్చు, అది నేను చెప్పిన దాంట్లో. లేకుంటే వాళ్ళ గరాజ్ అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. ఆ వీటిలో కాబట్టి ఆ వ్యత్యాసం తప్ప మిగతా దాంట్లో హ్యాపీ లివింగ్ ఉంటుంది. మీరు కిచెన్ గురించి అంటున్నారు కాబట్టి, మనకి మామూలుగా ఇండియాలో అంటారు కదండి, కిచెన్ అంటే సౌత్ ఈస్ట్ పోయి అగ్నేయంలోనే ఉండాలి, మిగతా చోట ఎక్కడ మంట ఉన్నా ఇంటికి మంచిది కాదు అంటారు. దాని గురించి మీ కామెంట్ ఏంటండి? లేదు, ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఆగ్నేయంలోనే ఉండాలి అంటే, ఆగ్నేయంలో మంట, వాయువ్యంలో కూడా మంట ఉండొచ్చు, లేకుంటే నార్త్ ఈస్ట్లో మంట ఉండకూడదు, సౌత్ వెస్ట్లో మంట ఉండకూడదు అండి. బట్ సైకలాజికల్గా మీరు రెప్లికా చేసుకుంటారని చెప్తాను నేను. ఇండియాని మర్చిపోండి. మీరు ఇండియా ఉన్న యూట్యూబ్లను, ఇండియాలో ఉన్నటువంటి వాస్తు రిలేటెడ్ పీపుల్ ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు లేరు. ప్రాక్టికల్గా అది తప్పే ఉండొచ్చు, కానీ మీరు వంట మీద ఉండేది ఎంతసేపు? ఇండియాలో సుమారుగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లేడీస్ వంటగదిలోనే ఉంటున్నారు. బట్ ఇక్కడ మనము ఆ పరిస్థితులు లేవు. బీయింగ్ అన్ ఎంప్లాయీస్ అండ్ దానికి పెద్ద ఇంపార్టెన్స్ అవసరం కూడా లేదని చెప్తానండి. సో అగ్నేయంలోనే కిచెన్ ఉండాలని అవసరం లేదంటే ఉండాలండి, ఉండకూడదు అని అంటట్లేదండి. ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనము కొంచెం మార్చుకుంటే మంచిది. ఆ సైకలాజికల్గా ఉండి మాకు లేదు అనే నెగిటివ్ థాట్లోనే ఉండకూడదు అని నేను చెప్తున్నానండి. ఓకే. సో మరి అలాగనే ఈశాన్యంలో బరువు ఉండకూడదు అంటారు, అది ఎంతవరకు నిజమండి? మూవేబుల్ బరువు అనేది వేరండి, లేకుంటే బరువు అంటే కొండ లాంటిది ఉండకూడదండి. కొండలు అంటే ఫిజికల్గా కొండ లాంటిది ఉంటే, ఈశాన్యంలో కొండ లాంటిది ఉండడం తప్పండి. అది వాళ్ళకు కొంచెం రిజల్ట్స్ నెగిటివ్స్గానే వస్తాయి. కాబట్టి నేనేది ఏంటంటే మూవేబుల్, ఇప్పుడు సోఫా లాంటివి వేసుకున్నాను, అది పెద్ద దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదండి. మూవేబుల్. ఇమ్మూవబుల్ అయితే అది మన కారు పెట్టారు, గరాజ్ పెట్టి ఈశాన్యంలో గరాజ్లో కారు పెట్టారు, అది బరువు కింద రాదండి. లేదు, లేకుంటే సోఫా వేసారు, అది బరువు కింద రాదు. ఏదైనా మూవేబుల్ మనం తీసి పెట్టేదానికి వచ్చి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా మీరు ఏది కావాలంటే కారు, సోఫాలు కంటే సోఫా ఏదైనా పెట్టుకోవచ్చు. సో గరాజ్ ఉండి కార్లు ఉండటం కూడా అది బరువు కిందకి రాదంటారు? నో అండి, మూవేబుల్ ఏది కూడా మనం కౌంట్ కింద తీసుకో. ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ లో చూసినప్పట్లో ఈశాన్యం గరాజ్ వచ్చింది తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి, ముఖ్యంగా మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఈ దాంట్లో మీరు చూడండి, ఇక్కడ టెక్నికల్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, టెక్నికల్గా వెస్ట్ ఫేస్ తీసుకున్నప్పుడు ఇంట్లో సూర్యరశ్మి ఎప్పుడు వచ్చిందని ఉదయించే సూర్యుడు మన ఇంట్లో ఉంటాడు కదండి. మీరు కనుక ఈస్ట్ ఫేస్ తీసుకుంటే గరాజ్ ముందు వచ్చేస్తుంది కదండి. మరి ఉదయించే సూర్యుడు మన ఇంట్లోకి రాడు కదండి. ఎప్పుడు కూడా మనము ఎవరమైనా ఉదయించే సూర్యుడు మన ఇంట్లో ఉండాలి. అస్తమించుడు సూర్యుడు ఉన్నా లేకున్నా పెద్ద ఇబ్బందులు లేవండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు సూర్యుడు ఉదయించేది తూర్పునే, అస్తమించేది అట్లనే. ఏ విధంగా సివిలైజేషన్, టెక్నికల్ సివిలైజేషన్ ఉండేది తూర్పునే పుడుతుంది, అస్తమించేది కూడా సివిలైజేషన్ వెస్ట్లోనే. అట్లనే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళండి, రియల్ ఎస్టేట్ అన్నారు కదా ఇందాక మీరు, ఆ ఉండే పట్టణానికి వెస్ట్ అండ్ సౌత్ ఎక్కువ పెరుగుతుందండి బిజినెస్. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఇది గ్యారంటెడ్గా తీసుకోండి. మీరు ఇక్కడ మీరు ఆంధ్ర నుండి వచ్చినా, తెలంగాణకి వెళ్ళి వచ్చినా, లేకుంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో వచ్చినా, మీరు ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక సిటీని టార్గెట్ చేస్తున్నప్పుడు సౌత్ కానీ వెస్ట్ కానీ ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. ఇది మోర్ రిలవెంట్గా మీకు రేట్లు పెడితే, ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎక్కడన్నా మీరు వచ్చిన ప్రాంతం నుండి మీరు అబ్జర్వ్, నేను చెప్పేది మీరు నమ్మమని నేను చెప్పట్లేదండి, ఇప్పటికి కూడా చెప్పట్లేదు. నేను
నేను చెప్పినే కనుక మీకు నచ్చితేనే నా దగ్గర రండి, ఓకే. లేకుంటే రావద్దండి. మీరు ₹1 కూడా అంటే ఈవెన్ ఐ వుడ్ సే గూగుల్ కాల్ కూడా, అంటే మన ఫేస్ టైం కానీ లేకపోతే వాట్సాప్ కాల్ కూడా వేస్ట్ అండి. ఒక మెసేజ్ కూడా వేస్ట్. ముందు నా దగ్గరికి వచ్చే ముందు ప్రాక్టికల్గా మీరు నేను చెప్పినే కనుక మీకు కనుక అనిపిస్తేనే నా దగ్గర రావాలి. ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చిన 100% రిజల్ట్ ఇస్ అంటే నేను నమ్మను అంటే అది కష్టం. కాబట్టి నేను చెప్పినవి కనుక మీకు ప్రాక్టికల్ కదండి అవుపడతాయి కదా. సో మీరు ఇప్పుడు విత్ ఇన్ సిటీలో కూడా సౌత్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ బాగా గ్రోత్ ఉంటుంది, అక్కడ కొనుక్కోమంటున్నారు. సిటీకి సౌత్ ఆర్ వెస్ట్ అండి, సిటీకి సౌత్ ఆర్ వెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు సపోజ్ ఆ రకంగా చూస్తే ఇప్పుడు మనం కమ్మింగ్ ప్రాంతంలో ఉన్నాం, అట్లాంటాలో కమ్మింగ్ ప్రాంతంలో ఉన్నాం, జార్జియా స్టేట్లో. ఇప్పుడంతా సౌత్ అంటేనేమో అట్లాంటా డౌన్ టౌన్ అదంతా అయిపోతుంది, అక్కడ అసలు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇటు నార్త్ పైకి వెళ్తే డాసన్విల్, డాసన్విల్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ హోమ్స్ కొంటున్నారు మన వాళ్ళు అందరూ కూడా. అసలు డాసన్విల్ అనగానే మీరు అన్నారు కదా, మీరే డాసన్విల్ అన్నది ఒక ప్రాంతమే కదా, నాకు ఐడియా లేదు. దానికి వెస్ట్ తీసుకుంటే మీకు విత్ ఇన్ నా సిటీలో కూడా వెస్ట్ లో కానీ సౌత్ లో కానీ సింపుల్ అండి, అదే చెప్పాను మీకు. ఓకే ఓకే. నేను మీరు అట్లాంటా తీసుకొని ఇన్వెస్ట్ చేయమన్నట్లా, మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి ఇప్పుడు ఆ ప్రాంతానికి అది వెస్ట్ అవుతుంది, మీకు ఈస్ట్ అవుతుంది. బట్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు అన్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతం నుండి వెస్ట్ తీసుకొని బాగా డెవలప్ చేస్తుంది. మన దగ్గరికి ఈస్ట్ పోతుంటే తక్కువ ఉంటుంది. నేను చూడలేదు కాబట్టి చూడకుండా మీకు విత్ రెస్పెక్ట్ ఆ సిటీకి చూడాలండి. ఎస్, విత్ రెస్పెక్ట్ టు సిటీ చూసినప్పుడు మీరు తెలిసిపోతుంది, మీకు అక్కడనే రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాంతాలలోనే రేట్లు ఎక్కువ ఉంటాయి. నాకు తెలియకుండా మీరు చెప్పే స్టాండర్డ్ ఫార్మ్ మీరు అది ఏ రకంగా తీసుకోండి, మళ్ళీ ఆ నుండి ఇంకో సిటీ తీసుకోండి, ఆ సిటీ కూడా ఆ సిటీకి వెస్ట్ ఆర్ సౌత్ అంటే నియర్ బై ఏదైతే ఉంటుందో. కాబట్టి మీరు హైదరాబాద్ కూడా తీసుకోండి సార్. వెంకీ గారు, హైదరాబాద్లో వెస్ట్ అసలు విజయవాడ రోడ్ ఎప్పుడు డెవలప్ కాలేదు కదండి ఇప్పటికీ. కారణం మిగతా ఏమన్నా ఉండొచ్చు, దానికి కూడా వద్దాం రాజకీయంగా తర్వాత, బట్ చెప్పండి. కాబట్టి ఏ ప్రాంతమైనా తీసుకోండి. హైదరాబాద్ కూడా ఇప్పుడు పెరుగుతుందంతా దక్షిణంలోనూ పడమట అంటే సౌత్ అండ్ వెస్ట్ పెరుగుతుందండి. నాగ్పూర్ తీసుకుంటే నేను ఎందుకంటే నాగ్పూర్లో చదువుతాను కాబట్టి నాగ్పూర్ కూడా కంప్లీట్ సౌత్ వార్దా రోడ్ అంటారు అండ్ వెస్ట్ అక్కడ అమరావతి రోడ్, ఈ రెండే బాగా పెరుగుతుంటాయండి. మిగతా ప్రాంతాలు అంత పెద్దగా పెరగవండి. అప్పుడు విజయవాడ తీసుకోండి, బాబు గారు ఇంతకుముందు ఉన్నప్పుడు కంచిక్చర్ల నందిగామ ప్రాంతం బాగా పెరిగింది కదా, విజయవాడకు వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాంతమే కదండి రేట్లు బాగా పెరిగి ఉన్నాయి, అంటే వెస్టే కదండి, మరి హైదరాబాద్ ప్రాంతం అని కదండి ఇప్పుడు విజయవాడకి వెస్ట్. సో అట్లాగా మీరు ఎక్కడ వైజాగ్ తీసుకోండి, వైజాగ్ ఈ వాటర్ ఉన్నది కాబట్టి కొద్దిగా మనం బాంబే వాటర్ ఉన్న ప్రాంతాలు తీసేసేయండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాం కాబట్టి ఈ వాస్తుకు సంబంధించి ఇప్పుడు అయినో మీరు అన్ని ఏ దిక్కు అయినా తీసుకోండి, బట్ 0 degrees చూసుకుని అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఈ ఫాలో అయ్యేవి, ఇప్పుడు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలని కానీ, ఈశాన్యంలో బరువు ఉండకూడదని కానీ, లేదా ప్రిఫరబ్లీ నార్త్ ఫేసింగ్ ఈస్ట్ తీసుకున్నారు, ఇవి ఇన్వెస్ట్మెంట్ హోమ్స్ కూడా వర్తిస్తాయి అంటారా? ఓన్లీ మనం ఉండే ప్రైమరీ హోమ్ కే చూసుకోవాలంటారా? ఒకటండి, మీరు మంచిది, చాలా మందికి ఇది మీరు అడిగిన క్వశ్చన్ నచ్చుతుంది ఫస్ట్. ఎందుకంటే అండి మన ప్రాంతం కాకుండా ఎవరికైతే మనం రెంట్కి ఇస్తామో వాళ్ళు కూడా డబ్బులు కట్టేటట్టు ఉండాలి కదండి. అంటే మనం ఉండే ప్రాంతం పక్కా ఉండాలి అన్నది వాస్తవం. బట్ మనం రెంట్కి ఇస్తున్నప్పుడు వాడు రెంట్ కడితేనే కదా మనకు డబ్బులు ఫ్లాట్. సో మంచి చూస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు, మనం కూడా హ్యాపీ ఉంటారు కదా. అదే, బట్ ఆ వాస్తు స్టిల్ మనం మన ప్రైమరీ హోమ్ కు ఫాలో అయినట్టే. సపోజ్ మీరు అన్నట్టు సౌత్ ఫేసింగ్ తీసుకోండి, సౌత్ ఫేసింగ్, ఈశాన్యంలో బరువు ఉండకుండా, ఇవన్నీ కూడా విత్ రెస్పెక్ట్ మనకే చూసుకోవాలా, కొంచెం లిబరల్ గా ఉండొచ్చు అంటారు ఇన్వెస్ట్మెంట్ హోమ్ కాబట్టి? ఎక్కడైనా అండి అందరు బాగుండాలండి ఫస్ట్. గుడ్. అందులో మనం ఉంటే ఇంకా మంచిది. వెరీ గుడ్ అండి. ఎందుకంటే మనం ఎవరికో రెంట్కి ఇస్తామంటే వాళ్ళు బాధపడి వాళ్ళ కష్టం మనకు వచ్చినప్పుడు మనకు కూడా కొంచెం బాధ ఉంటుందని, కాబట్టి బెస్ట్ కొంటున్నాం ఎట్లాగో కొంచెం చూసి కొనుక్కుంటే మంచిది కదండి, డబ్బులు పెడుతున్నాం కదా. కాబట్టి నేను అందరు బాగుండాలి కదండి అన్న ఉద్దేశంతో అది కూడా మంచిగా ఉన్నది చూసుకొని కొనుక్కోవడం బెస్ట్ అండి. ఇప్పుడు కమర్షియల్కి వచ్చేసరికి కమర్షియల్ ప్రాపర్టీస్ ఒకవేళ కొనాల్సి వచ్చినప్పుడు డిఫరెంట్ యాంగిల్ అండి అది. కమర్షియల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ సెట్ బ్యాక్స్ అవి అవసరం ఉండదు, కాబట్టి అది కమర్షియల్ ఏరియాస్ డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి దానికి దీనికి తేడా ఉంది. కాబట్టి కమర్షియల్ మీరు ఏదైనా కొనుక్కోండి, కానీ ఇండివిజువల్ హౌసెస్ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసి కొనుక్కోవడం మంచిదని చెప్తాను. ఒకసారి దిశ ఉన్న తర్వాత మిగతాదండి మీరు అన్నట్టుగా
కిచెన్ కానీ లేకుంటే బెడ్రూమ్స్ కానీ లేకుంటే ఇతరత్ర. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని లేవు కాబట్టి సెప్టిక్స్ అవి మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు ఒకవేళ వీలు కాలేదు తూర్పు ఫేస్ చేయడానికి వంట చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమైనా వీలుగా కొంచెం ఆల్టర్నేట్ తీసుకోండి. కానీ సైకలాజికల్గా నా వాస్తు బాగాలేదంటే నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్పగలుగుతానండి, మీకు బాధలు ఉంటే మాత్రం కేవలం మీ ఇల్లు దిశకు లేదని చెప్పగలుగుతాండి. ఓకే, దిశ ఉన్న ఇంట్లో, అది కూడా దిశ అంటే నాట్ ఓన్లీ ఒక 5 degrees ఓకే అండి, 5 to 10 degrees పెద్ద ఇబ్బంది లేదండి. ఆ దాటిన కొద్ది ఏది పునబోతుంది, ఆగ్నేయం తిరుగుతుందా, ఈశాన్యం తిరుగుతుందా, నైరుతి తిరుగుతుందా, లేకుంటే ఎక్కడ తిరుగుతుంది ఇల్లు, మనకున్నటువంటి రోడ్ ఎలా ఉంది, ఆ రోడ్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటిది, ఆ రోడ్ ఎలా తిరుగుతుంది, మన ఇల్లు ఎలా ఉంది, అది చూసుకోవాల్సిన. మరి కొంతమంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటే బాగుంటది ఎంటర్ అయ్యేటప్పుడు. మరి నార్త్ ఈస్ట్ అంటేనే కార్నర్ కదండి, సో స్ట్రైట్ 0 degrees కాదు. మరి దాని మీద ఏమంటారు? నార్త్ ఈస్ట్ ఫిజికల్ నార్త్ ఈస్ట్ వేరండి, మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ నార్త్ పోల్ తోటి వచ్చే ట్రూ నార్త్ వేరండి. ఓకే, ఇప్పుడు రోడ్ ఎలా ఉందో లేఅవుట్ అలా చేస్తారు, ఎస్పెషల్ ఇన్ భారతదేశం. నార్త్ ఈస్ట్ ఎందుకంటే అంటే అందరు ఎందుకంటారంటే నార్త్ అట్లీస్ట్ ఓ రోడ్ ఉంటుంది, ఈస్ట్ ఓ రోడ్ ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఎక్కడ. అమెరికాకి ఎందుకు అవసరం అండి? అమెరికా సూర్యుడు వద్దన్న మన ఇంట్లో ఉంటాడు కదా, కేవలం దిశ చూసుకోండి, గరాజు అడ్డం రాకుండా ఉదయం మన ఇంటికి సూర్యరశ్మి వచ్చేటట్టు చూడండి. మనకు భారతదేశంలోనే అదే చెప్తున్నాను మీకు, అప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఇంటర్వ్యూ కూడా చెప్పినాను, రెప్లికా చేయకండి. ఇండియన్ గూగుల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మీకు పనికి రాదు, దానికి కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకండి. బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు, తప్పకుండా అండి. కాబట్టి మీరు ఎంతసేపు ఏంటంటే మనము ఇండియాలో ఇలా ఉండే, మా బామ్మ ఇలా చెప్పింది, మా తాత ఇలా చెప్పిండు, మా అమ్మగారు ఇలా చెప్పారు అన్నది తీసేయండి. అట్లా అని చెప్పి అసలు వాసే చూడొద్దని చెప్పట్లేదండి. ఇక్కడ ఉన్న దానికి ఎంతవరకు మనం చేయగలుగుతాం, న్యాయం చేయగలుగుతాం, తీసుకునే ముందు అట్లీస్ట్ తీసుకున్న తర్వాత రెమెడీ అన్నది డిఫరెంట్ అండి. మళ్ళీ అగైన్ రెమెడీస్ ఉన్నాయండి, ప్రతిదానికి రెమెడీ ఉందని. కొన్నిటికి రెమెడీ లేదు, అది నార్త్ ఈస్ట్లో కొండ ఉన్నప్పుడు, లేదా అంటే నార్త్ ఈస్ట్లో ఇటువంటి ఏమైనా ఫైర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కొద్ది ఇబ్బంది క్రియేట్ చేస్తాయండి. ముఖ్యంగా నేను మన ఈ పౌండ్స్ రీసెంట్గా నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూ కూడా చెప్పాను, అది నేను ఫార్వర్డ్ చేసిన చాలామందికి, నా వీడియో చూడండి. పౌండ్స్, ముఖ్యంగా పౌండ్స్ ఉన్నటువంటిది మనం ఏం చేస్తున్నాం అంటే వ్యూ కోసం లేకుంటే బ్యూటీ కోసం పోయి వెస్ట్లో పౌండ్ ఉన్నది తీసుకుంటున్నాం, అక్కడ రిజల్ట్స్ బ్యాడ్ ఉన్నాయండి. ఓకే, కాబట్టి నేను చెప్పేది అంటే తీసుకునే ముందు ఒక్కసారి ఎవరైనా మీకు తెలిసిన మంచి వాస్తు కన్సల్టెంట్ కానీ లేకుంటే 0 degree ఉంటేనే మాట్లాడాలండి, లేకుంటే అసలు మీరు కొనుక్కోదండి. సింపుల్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్. ఏమి ఎవరిని కన్సల్ట్ చేయకపోయినా 0 degrees, ఎనీ డైరెక్షన్ 0 degrees ఉండాలంటారు. ఎనీ డైరెక్షన్, మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ తోటి ఏం పని లేదండి. ఇంకా నేను అమెరికాలో ఈస్ట్ అండ్ నార్త్ తోటే ప్రాబ్లం అండి. అవునా? మీకు నేను ఈ రోజు కూడా కొన్ని ఇల్లు చూసినా అండి, ఈ రోజు కూడా కొన్ని చూసిన, రీసెర్చ్ టుడే ఆల్సో. నేను పేర్లు చెప్పకూడదు, ఎందుకు అంటే ప్రాబ్లం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. బయటికి చెప్పకపోయినా వాళ్ళ ఉన్న మదన పడిపోతుంటారు కొందరు. నేను కొందరిని అడగలేదు, కొందరిని అడిగి ఉన్నా. సో అది అమెరికాలో చాలా మందిని చూశానండి, నేను చాలా ఇల్లులు చూశాను, ఫ్రెండ్లీగా అడిగాను. ఇక్కడ ఏంటంటే మనం ఆ ఫ్రెండ్లీగా అడిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్గా కూర్చోబెట్టుకొని కూడా అడిగాను చాలా మంది. నేను ఇబ్బందులు ఉన్నాయి, తప్పకుండా రెమెడీ చేయొచ్చు అండి, ఈజీ. రెమెడీస్ కూడా చేయలేము అనేది కొంచెం స్లో ఉంటుందండి. ఫిజికల్గా చేంజెస్ చేస్తేనే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. బట్ మనం ఇప్పుడు ఇక్కడ ఫిజికల్గా ఏం చేయలేము కాబట్టి యూఎస్ కష్టం కదండి, కాబట్టి కొంచెం మనం ఆ సెకండ్ దీని మీద పోవాలి. కాబట్టి అప్పుడు కొద్దిగా నేను చూసిన ఇళ్ళలో చాలా మంది చెప్తాను, దిశ ఉండి కొంచెం 60% ఉన్నా యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. మీరు ఆ 60% లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందులో కూడా కొంచెం రెమెడీ చేసుకోవచ్చు, పాజిబుల్ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. మీరు రెమెడీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందులో
స్వయంగా నాకు అయిన ఎక్స్పీరియన్స్. మేము ఇల్లు తీసుకోవాలని చూసే టైంలో ఇట్నే మనకి ఫేసింగ్ చూసుకున్నాము, కిచెన్ ఆగ్నేయంలో రాకుండా ఉండకూడని చోట ఉంటుంది. అది అని చెప్తే మాకు ఎలా కావాలంటే ఈవెన్ లోకల్ అమెరికన్స్ ఏముందండి మేక్ ఏ రెమెడీ, అక్కడ లైట్ బల్బ్ పెట్టుకోండి ఉంటే సరిపోతుందని వాళ్ళే చెప్తున్నారు. సో అంటే అంతలా చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా? 100% లేదండి. ఆగ్నేయంలో కిచెన్ లేకున్నా పర్లేదు కానీ వాటర్ లేకుండా చూడండి. ఓకే. సో కొన్ని అండి డెఫినెట్గా మీరు అంతలా చూడాల్సిన అమెరికా లోపల ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ అండి. మనం చెప్పేది ఏంటంటే వాస్తు అంటేనే 5 ఎలిమెంట్స్. ఒకటి భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వెలుతురు. ఈ 3, 4 ఎక్కడ ఎప్పుడు అవసరం ఉన్నాయి అక్కడ వస్తున్నాయా లేవా, ఆ ఎలిమెంట్స్ పంచభూతాలు అంటాం మనం. మనకి ఈవెన్ చిన్నప్పుడు కూడా ఈవెన్ నాస్తికులు అనివ్వండి లేకపోతే కమ్యూనిస్టులు అనివ్వండి, వాళ్ళందరూ చెప్పేది ఏంటి, సూర్యరశ్మి బాగుండాలి, సో ఇంట్లోకి సూర్యుడు ఉదయాన్నే బాగా రావాలంటే ఈస్ట్ ఫేసింగ్ తీసుకోండి అంటారు కదా. మరి లేదండి, మన పెద్దలు చెప్పింది మర్చిపోద్దండి. చిన్నపిల్లలకు అప్పట్లో జాయింటీస్ అయితే ఎండకు పెట్టేటారు. అవును, ఎండలో ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఇంక్యుబులేటర్ వచ్చేసి. అవును అవును, అప్పుడంతా ఎండలో ఉంచేవాళ్ళు. అంటే ఎండకు ఎంత పవర్ ఉందో మీకు ఈ ఎగ్జాంపుల్ మీకు. కాబట్టి ఎండ అన్నది కావాలండి. ఏ ఇంట్లో అయితే వెంటిలేషన్ ఉంటుందో ఆ ఇంట్లో ఇబ్బందులు 100% ఉంటాయండి. కాబట్టి నేను చెప్పేది అదేనండి, ఇక్కడ అమెరికా లాగానే చూడండి. డోంట్ రెప్లికా. ఇప్పుడు కూడా 1-2 సార్లు చెప్తున్నా, అమెరికా ఇప్పుడు మీరు వెళ్ళేసి మన గూగుల్లో ఉన్నటువంటి అందరూ ఎవరైనా సరే శాస్త్రులు, పంతులు, నాలాంటి ఇంకోరు వీడియోస్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ అందరికి ఇస్తున్నాం. సేమ్ రిజల్ట్స్ రాలేదనో, లేకుంటే ఫీజులు వ్యత్యాసం ఉందనో, లేకుంటే మేము నమ్మినామనో వెళ్ళకండి. మనం అందరం బాగా సైన్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ నా విన్నపం ఒకటే, డోంట్ ఫాలో, ఇది గుడ్డిగా ఫాలో కాకండి. సో అలాగనే నెక్స్ట్ వచ్చేసి మనకి రోడ్డు పోటు అంటారు. అసలు రోడ్డు పోటు అంటే ఏంటి? ఇప్పుడు ఈ మధ్య కొంతమందికి ఎలా ఉందంటే, ఇప్పుడు కల్డీ శాక్ లాగా రౌండ్ అబౌట్ లో కూడా ద్వారం అలా ఉంటే అంటున్నారు, లేదా స్ట్రైట్ గా ఉన్న రోడ్డు మన ద్వారంలోకి వస్తుంటే రోడ్డు పోటు అంటున్నారు. అసలు రోడ్ పోటు అంటే ఏంటి? ఎస్పెషల్లీ అమెరికాలో రోడ్ పోటు తీసుకోకూడదు అంటారు. అసలు అమెరికాలో కాదండి, భారతదేశంలో కూడా కొన్ని 4 మనకు 4 + 4 12 వీధి పోట్లు అంటారు. రోడ్డు పోటు అంటే 4 వీధి అంటే ఒకటి వీధి పోట్లు, ఒకటి గర్భపోటు నెగిటివ్ ఇస్తుంది అండి. ఏ దిశలో ఉన్నప్పుడు. గర్భం అంటే మనకు ఉత్తరంలో మధ్యలో, లేకుంటే తూర్పు మధ్యలో, లేకుంటే మీరు దక్షిణ మధ్యలో, లేకుంటే పడమట మధ్యలో. ఈ 4 ఉంటే అరిష్టం అండి. అరిష్టం ఏంటి? చాలా ఇబ్బందులు పడతారు అందరు. అది తీసుకోకుంటేనే మంచిది. 2 ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, లేకుంటే పడమట వాయువ్యంలో, దక్షిణ నైరుతిలో కనుక, దక్షిణ ఆగ్నేయంలో కనుక పోటు ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ మీరు వస్తాయి, గ్యారంటీగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు రోడ్డు పోటు అంటే నాకు తెలిసి రోడ్డు వాకిల్లోకుంటే అలా దాన్ని రోడ్డు పోటు అంటారు కదండి. ముఖ్యంగా రోడ్డు పోటు అంటే ఏం లేదండి, మనకు ఒక రోడ్డు అంటే చెప్పుకోవాలంటే నార్త్ నుండి వస్తున్న రోడ్డు వచ్చి మన ఇంటికి తగిలేసి ముందుకెళ్ళిపోతున్న చాలా బ్రహ్మాండమైన పోటు అండి అది. ఆ పోటు వచ్చి రోడ్డు ఈ నార్త్ ఫేసింగ్, మనకు సపోజ్ 50 ఫీట్లు అనుకుందాం, ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్స్ 50 ఫీట్లు అనుకుందాం. 50 ఫీట్లు కనుక మధ్యలో ఉంటే మధ్యలో 50 ఫీట్లు కరెక్ట్గా ఇటు 20 అటు ఇచ్చి 10 ఫీట్లకు వచ్చినా అది నష్టం చేస్తుంది. చివర ఈశాన్య వైపు తూర్పు వైపు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. అదే నార్త్ నుండి వచ్చే రోడ్డు అది దక్షిణానికి ప్రయాణం చేస్తుంటది, లేకుంటే తూర్పు నుండి వచ్చేసి పడమటకు ప్రయాణం చేస్తుంది, లేకుంటే దక్షిణం నుండి వచ్చిన రోడ్డు ఉత్తరానికి ప్రయాణం చేస్తుంటది, లేకుంటే ఇది లాంగ్వేజ్ కొంచెం టెక్నికల్ అర్థం కావడానికి, ఎందుకంటే ఇది కొంచెం డీప్ వెళ్తున్నాం మనం. సబ్జెక్ట్ ఏంటంటే ఈ ప్రయాణాలు అన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాకపోతే వచ్చి మన దగ్గర ఆగడం కానీ, ఏదైతే రోడ్ వచ్చి మన దగ్గర ఆగిపోవడం కానీ, ఆగకుండా కొంచెం ముందుకు పోతున్నా పర్వాలేదు. ఎలా ఉంటుందంటే 40 ఫీట్ రోడ్ ఉందంటే 30 ఫీట్ రోడ్ వచ్చి మన దగ్గర ఆగిపోతుంది, 10 ఫీట్ ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది. అదే మన ఫేసింగ్ ఎంత ఉన్నది, అక్కడ ఉన్నటువంటి మన ఇల్లుకు ఎదురుగా గేట్ ఉందా అంటే, మెయిన్ ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడాలంటే ఇప్పుడు గేట్ ఏముండదంటే అక్కడ మెయిన్ డోరే ఉంటుంది. అదే ఇండియాలో మాట్లాడాలంటే గేట్లు ఉంటున్నాయి, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు చాలా వరకు ఉంటున్నాయి కాబట్టి అది దీనికి తేడా ఉందండి. కాబట్టి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ వ్యవస్థనే లేదండి. ఫస్ట్
సో అమెరికాలో కాంపౌండ్ వాల్ వేస్తే చాలా తక్కువ, అది ర్యాంచెస్ అంటారా మీరు, ర్యాంచ్ హౌస్లకి కొద్దిగా ఏదో వాళ్ళు కట్టుకుంటారు కానీ ఎక్కువ ల్యాండ్ ఉంటుంది, అక్కడ వాళ్ళ గేదెలు గుర్రాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ మధ్యలో వాటి పోకుండా. కానీ మనకు మిగతా కమ్యూనిటీలో ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి అసలు ఇండియాకు అమెరికాకు ఎక్కడ వ్యత్యాసం చాలా ఉండే కదండి, తేడా ఇక్కడే కనపడుతుంది మీకు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మంచిదని చెప్తామండి. కాబట్టి రోడ్డు పోట్లైనా కానీ వీధి పోట్లైనా కానీ ఎక్కడ తగులుతుందన్నది చాలా ముఖ్యం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వాస్తు ఈ ఫేజ్ తీసుకోవాలి ఇది అంతా చెప్తారు కదండి, అది నాకు తెలిసి కొంతమంది దాన్ని ఏంటంటే ఆ ఇంటి పెద్ద మనిషి జాతకం ప్రకారం చూడాలంటారు, అది నిజమేనా? ఇప్పుడు నార్త్ ఫేసింగ్ తీసుకోవాలంటే ఇప్పుడు మీ ఇంట్లో అనుకోండి, మీ ఇంటి పెద్ద మీరు కాబట్టి మీరు ఇల్లు కొంటున్నప్పుడు మీ జాతకం ప్రకారం నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఈస్ట్ వెస్ట్ అనేది చెప్తారంటారు, నిజమేనా? అంకీ గారు, ఫస్ట్ ఎవరి పేరు మీద ఇల్లు కొనాలన్నది కూడా మర్చిపోండి. అంటే మీరు అడిగిన అటువంటి ప్రశ్నకి నేను రెంట్కున్నప్పుడు అది ఎవరి పేరు మీద ఉందండి? మీరు ఇక్కడ 1 year 2 years అగ్రిమెంట్ చేసినప్పుడు అది ఎవరి పేరు మీద ఉంటుందండి? ఎవరో ఓనర్ వేరే, మీరు వేరే కదండి. ఆ సందర్భం చెప్పగలంటే కారు ఎవరో తీసుకెళ్లారు, యాక్సిడెంట్ అయింది, నాకు తనకేదో ఇబ్బందులు పడ్డాడు, మరి నాది కారు కాదు కదా, వేరే వాళ్ళది కారు కదా, మరి నాకెందుకు దెబ్బలు తగిలినాయి అంటే ఏమన్నా మీనింగ్ ఉందా అండి? అట్లనే ఇంటికి పెద్దదా, తర్వాత తన పిల్లలకి రావాలి కానీ ప్రాపర్టీ అయితే మరి అప్పుడు పుట్టలేదు నేను కొనేటప్పటికి నా పిల్లలకి పుట్టలేదు అనుకుందాం. నాకేమో ఈస్ట్ ఫేస్ చెప్పాను కదా మీకు, నా పేరు ఈస్ట్ కావాలి, మన కొడుకుకేమో వెస్ట్ కావాలి, మరి ఏం చేయాలంటారు ఇప్పుడు? అలా కాకుండా నేను అదే అంటున్నా, ఇవి మూఢనమ్మకాలే దాని మీద కాకుండా నేను టెక్నికల్ వెళ్దాం. నేను చెప్పినట్టు మీరు ఎక్కడైనా చూడండి 90 degrees ఉన్నటువంటి రాజ్యాలు ఏమన్నా తీసుకోండి. ఒక్కొక్కసారి రాజు 1, రాజు 2, రాజు 3 అని విలియమ్స్ 1, విలియమ్స్ 2 అట్లను ఏదో రకంగా 1, 2, 3, 4 అట్లా అంటే బ్రిటిష్ సామ్రాజ్యం కూడా చూడండి. కాబట్టి నేను ఎవరు ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏ రకంగా ఉంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే అలాగే ఏదైనా న్యూమరాలజీ ప్రకారం ఏదైనా వీక్ నెంబర్ ఉన్నా అట్లా కొద్ది ఇబ్బందులు జరుగుతాయి తప్ప అదర్వైజ్ నో అండి. కాబట్టి 0 వాస్తును వాస్తుగానే చూడండి, జాతకాలు న్యూమరాలజీ అందులోకి తీయవద్దు. నేను చెప్పేది ఏంటంటే మీరు 0 degree ఉన్న హౌస్లో చిన్న ఇబ్బందులు పడతారు తప్ప అందులో కూడా అది కూడా ఎందుకు పడతారంటే మీరు అన్నట్టుగా కిచెన్ ప్లేస్మెంట్ ప్రాపర్గా లేకపోవడం, బాత్రూమ్స్ ప్లేస్మెంట్ ప్రాపర్గా లేకపోవడం, డోర్ ఎంట్రన్స్ ప్రాపర్ లేకపోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ అసలు వేరే రకమైన ఇబ్బందులు పడే ఛాన్సెస్ అవి ఏంటంటే తుమ్ములు, దగ్గులు, జ్వరాలు అందరికీ వస్తాయి. మనిషి అన్న తర్వాత సీజన్ మారితే ఇప్పుడు భారతదేశంలో మా ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్పున్నా సీజన్ ఫ్లూ కాగానే ఫ్లూస్ వచ్చేస్తూ ఉంటాయి భారతదేశంలో. బట్ అమెరికా దేశంలో ఫ్లూస్ చాలా తక్కువ, ఓన్లీ పోలో ఏదో వస్తుంటుంది మీకు, అది కూడా సీజన్ వల్లని. ఎందుకంటే స్ప్రింగ్ వింటర్ ఏదో మారినప్పుడు పోలేనా ఏదో వస్తుంటుందండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫాల్ దాంట్లో. అదేవిధంగా అక్కడ కూడా ఫ్లూస్ వస్తాయండి, దానికి వాస్తుకు సంబంధం ఉండదండి. సో మీరు మోర్ లైక్ మన గరికపాటి నరసింహారావు గారి లాగా ఇటు వాస్తు దేవుణ్ణి నమ్మటం అలా అంటున్నారు, బట్ ఎట్ ది సేమ్ టైము టెక్నికల్గా ఆలోచించండి, మూఢనమ్మకాలను ఫాలో అవ్వద్దు అంటున్నారు. సో మీరు కైండ్ ఆఫ్ గరికపాటి నరసింహారావు గారి ట్రెండ్ లాగా అనిపిస్తా ఉంది. లేదండి, నా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాండి. 0 degree వాస్తు అందులో కనుక చిన్నవి కనుక మీకు ఉంటాయండి. వెంటిలేటర్ ఒక దగ్గర ఉంటాయి, ఎందుకంటే మనం మనిషి రూపంగా చూస్తామండి. వాస్తు శాస్త్రం ప్రకారం చూడాలి అంటే మనిషి రూపం ఏ విధంగా అయితే మనకు 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కు, 2 రంధ్రాలు, నవరంధ్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ నవరంధ్రాలను బాడీలో మన విండోస్, వెంటిలేటర్స్, డోర్లు ఆ విధంగా చూడాలండి. ఇప్పుడు భారతదేశంలో మీ అందరికంటే నేను ఎవరిని పర్టికులర్గా అనట్లేదు, జనరల్గా ఏమవుతున్నది అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చెప్పినారు, అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి. మనిషిగా చూడండి సెంటర్ ఉన్నదండి, మీరు తినేది మళ్ళీ బ్యాక్ పోవాలి. బీపీ షుగర్లు కూడా మీరు 90 degrees ఏ ఇంటికి అయితే ఉంటే బీపీ షుగర్ కూడా తక్కువ అండి. ఓకే, ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది, చాలా బ్రహ్మాండం. ఇప్పుడు చూడండి మెయిన్ డోర్కి ఎదుర్కొన్నటువంటి కనుక బాత్రూమ్స్ ఉన్న ఇల్లులు
కిడ్నీస్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. అది అట్లా మీరు లోతుగా వెళ్తుంటే వాస్తు చాలా డెప్త్ అండి. కానీ అది ఎక్కడ ఏ విధంగా ఇప్పుడు మీకు ఎక్కడ భారతదేశం వదిలేసేస్తే అమెరికా లోపల ఎక్కడ కూడా బాత్రూమ్ ఎదురుగా మెయిన్ డోర్కి ఎదురుగా ఎక్కడ కనపడలేదండి ఇప్పటివరకు. సైడ్కి ఉంటుంది, ఎందుకంటే వాకింగ్ క్లాజెట్, ఎందుకంటే రాగానే మనం మోర్ ప్రాక్టికల్గా ఇక్కడ డిజైన్ అయితే మోర్ ప్రాక్టికల్. ఎందుకంటే మీరు బయటకు వస్తానంటే గరాజ్లో సామాన్ పెట్టాలి, ఏం పెట్టాలి, మోర్ ప్రాక్టికల్ ఉన్నప్పుడు మనం కూడా వాస్తుని కొంచెం మాడిఫై చేసుకోగలుగుతాం. ఇక్కడ ఉన్న ప్రాంతానికి అనుకూలంగా మనకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ కదండి. ఎందుకు మనం అనవసరమైనటువంటి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడున్న ప్రాంతంలో అక్కడ ఉంటుందండి. ఇక్కడనే కదండి. ఇప్పుడు ఉత్తర భారతదేశం మన దేశంలో తీసుకుంటే కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అక్కడ ఉత్తర భారతదేశంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అట్లా తీసుకోవద్దు, దక్షిణ భారతదేశంలో ఉన్నది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొద్దిగా ఎట్లయితే మనకు ప్రతి 50 కిలోమీటర్లకి అది ఏ ప్రాంతమైనా ఒక వర్డ్ మారిపోతుంటుందండి, కొంచెం ఉంటుంది. మన యాక్సెంట్ కానీ ఏదైనా మాట్లాడే విధానంలో ఆ విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి వాస్తులో. ఇక్కడ శాస్త్రం అక్కడే అనుకుంటాం కదా, కాబట్టి దాన్ని పెద్దగా పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. సో గురుగారు, మనం ఇప్పటి వరకు అంతా మేము ఇక్కడ అమెరికాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గురించి అంతా మాట్లాడాము. మీరు స్టార్టింగ్లో అమరావతి, విజయవాడ అని, ఆంధ్ర అని, అట్లాగనే హైదరాబాద్ అని, తెలంగాణ అని గుర్తుకు తెచ్చారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అంతా నడుస్తుంది ఏంటి, ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని కీల్ చేశాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పవర్లోకి రాగానే అమరావతిని మళ్ళీ రివైవల్ చేస్తున్నాడని. బట్ పార్టీలకు అతీతంగా స్ట్రిక్ట్లీ వాస్తుపరంగా అమరావతికి నారా చంద్రబాబు నాయుడు అనే అంత స్కోప్ ఉందా? అంత ప్రపంచ ఖ్యాతి సంపాదించే అంత క్యాపిటల్ అక్కడ నిర్మించడం సాధ్యమవుతుందా వాస్తుపరంగా? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మంది మదిలో మనం ఏది చెప్పినా కొద్దిగా ఇబ్బందికరమే. పార్టీల పరంగా ఆలోచిస్తారు కాబట్టి అది పార్టీ కదండి. ముఖ్యంగా అందరం బాధపడాల్సిన విషయం ఒకటైతుందండి, ఒక రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా సుమారుగా 10 సంవత్సరాలు కావస్తుందండి. అది చిన్నదా పెద్దదా, డెవలప్ అయిందా డెవలప్ కాలేదన్నకుండా ఒక స్ట్రిక్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఒక ప్రాంతానికి అది క్యాపిటల్ విజయవాడకు వచ్చినా పర్లేదు, అది వైజాగ్ అని ఎక్కడన్నా పర్వాలేదు, కానీ అక్కడ ఫిక్స్ అయితే బాగుంటుంది నా ఉద్దేశం. ఆ తర్వాత ఫిక్స్ అయిన తర్వాత ఒకసారి మనము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటామండి. బట్ ఒకసారి మన పిల్లలు వాళ్ళు వచ్చి ఇది నా రాష్ట్రం, మేము డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అటు సగం ఇటు సగం ఉన్నామండి. ఇటు హైదరాబాద్కి క్యాపిటల్ బాగా గ్రోత్ అయితే ఇన్వెస్టర్స్ ఎవరమైనా గ్రోత్ అవుతుంది, ఎందుకు రిస్క్ తీసుకుంటామని ఇక్కడ పెట్టుకుంటుండొచ్చు. లేకుంటే అక్కడ ఉన్న ప్రాంతంలో కొంత ఈ రాజకీయ యాక్షన్ కొంత డిఫరెన్స్ ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ డెఫినెట్గా బాబు గారు చాలా సీనియర్ అండి, వారి ఆలోచన విధానం. సో అంటే బాబు గారు కూడా వాస్తు ఫాలో అవుతున్నారు కాబట్టి అక్కడ సక్సెస్ పాసిబుల్ అంటారా, లేకపోతే ఎందువల్ల అంటారు? లేదండి, ఇక్కడ వాస్తు అనే కోణం తీసుకుంటే బాబు గారు ఉంటున్న ఇల్లు కూడా వాస్తు ప్రాపర్గా లేదనే చెప్తాను. కరకట్ట మీద ఉన్న హౌస్ కూడా కరెక్ట్గా లేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసినాను. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ఎందుకు అంటే బాబు గారు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా రూలింగ్లకు రాకముందు ఇబ్బంది పడ్డారు, వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేయాలో, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్న ఉద్దేశం. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే బాబు గారు ఏదైతే కరకట్ట దగ్గర ఉంటున్నారో, ఉత్తరము నీళ్లు ఉన్నప్పటికీ, కాలువ ఉన్నప్పటికీ వీధి అంతమవుతుంది. అక్కడ డెడ్ ఎండ్. ఇందాక మీకు అమెరికా మాట్లాడినప్పుడు డెడ్ ఎండ్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి అని చెప్తున్నాను. అక్కడ ముఖ్యంగా డెడ్ ఎండ్ ఉంది, అదే చాలా తనని ఇబ్బంది పెడుతుంది అన్నది నేను ఖరాఖండిగా చెప్పగలుగుతానండి. మీరు ఎప్పుడన్నా చంద్రబాబు గారిని కలిసే అవకాశం వచ్చి చెప్పగలిగారా? మరి లేదండి, అవకాశం లేదు. అసోసియేట్స్ చెప్పాము, బట్ అది తన దగ్గరికి వెళ్ళిందా వెళ్ళలేదు అన్నది నాకు ఐడియా లేదండి. సో మీరు ఓవరాల్ గా చూస్తుంటే అమరావతిలో అభివృద్ధి సాధ్యమని అనిపిస్తుంది.